క్రైస్తవుడైనందుకు ఏం చేయకూడదు అంటే, నువ్వు క్రైస్తవుడు అయ్యావు అంటే క్రీస్తు బిడ్డవు అయ్యావు, బాప్తిస్మం పొందావు. బాప్తిస్మం పొందిన తర్వాత బాధను అనుభవిస్తే, నువ్వు క్రైస్తవుడు కాకుండా ఉన్నప్పుడు నీకు బాధ రాలేదు, నువ్వు క్రైస్తవుడుగా కాకున్నప్పుడు నీకు శోధన రాలేదు, నువ్వు లోకంలో ఉన్నప్పుడు నేను అందరూ పొగిడారు, లోకంలో ఉన్నప్పుడు నువ్వు మంచివాడు అన్నారు, లోకంలో ఉన్నప్పుడు నిన్ను గణపరిచారు. కానీ ఇప్పుడేమన్నారు? ప్రభువు నమ్మిన తర్వాత నీకు ఏమొచ్చేస్తుంది? దేవునితో ఎందుకు వస్తుంది అతనికి? చూడండి, ప్రభువును నమ్మిన తర్వాత ఒక మనిషికి చెడ్డ పేరు ఎందుకు వస్తుంది? గట్టి దేవుని స్తోత్రం చెల్లించుదా? చెప్పండి, ఎందుకు చెప్తారా? మనం అబద్ధమానం, అబద్ధమానంగా ఉన్నమాట ఉండేది చెప్తాం కాబట్టి మనం చెప్పినందువల్ల ఆ ఇంట్లో పొగే, మనకు ఆ పొగ ఎవరు జరుగుతారు? చిక్కుడు జరుగుతారు. మనమేమో అబద్ధం ఆడకూడదని మనం నిజం చెప్పాలని మనం చెబితే ఏమైపోయింది? చివరికి కట్ట పొగ అయిపోయింది. దేవునికి గట్టి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. కాబట్టి అందుకని ఇప్పుడు ఏంటంటే మనకి అంటే క్రీస్తుని నమ్మిన వ్యక్తులకు వచ్చినటువంటి బాధ ఏంటంటే, మనం ఉండదు చెప్తాం కాబట్టి మనకు బాధలు వస్తాయి, ఉండదు చెప్తాం కాబట్టి నిందలు వస్తాయి. పోయి నా గురించి అడ చెప్పినట్టుగా ఎడ చెప్పినట్టుగా. ఎందుకని? సాతానుడు కల్పించినటువంటి పద్ధతులు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే బైబిల్లో యేసు ప్రభు చెప్పాడు ఏంటంటే, లూకాసు వార్త 21వ అధ్యాయం ఏం చెప్పాడంటే, రాయి మీద రాతి ఉండకుండా పడద్రోయబడు దినములు వచ్చును. చూడండి మాట కావాలంటే ఏం చెబుతున్నాడంటే, రాయి మీద రాయి ఉండకుండా పడద్రోయబడి దినాలంటే ఏంటో తెలుసా? దేవునికి 21వ అధ్యాయము 6వ వచనం చదవండి. ఆయన మీరు చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఉండకుండా పడద్రోయబడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాతి మీద రాయి ఉండకుండా పడద్రోయబడటం అంటే ఏంటి? చూడండి, రాయి దేనికి సాదృశ్యం అంటే, దేవుడు పేతురుని ఏమన్నాడంటే, పేతురుతో చెప్పాడు, ఇదిగో పేతురు అనే బండ మీద నువ్వు నా సంఘాన్ని కడతావు. అసలు బండ అంటే ఎవరు? క్రీస్తు. కనుక రాయి అంటే ఏంటంటే, ఒక రాయి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇల్లు కట్టడానికి ఉపయోగపడుతుంది. కనుక ఇల్లు కట్టేటటువంటి రాయి ఎవరు అంటే నువ్వు నేను. ఎవరు ఇల్లు కడుతున్నాము? దేవుని ఇల్లు కడుతున్నాము. కాబట్టి ఒక ఆత్మ అనేటటువంటిది ఏంటంటే రాయి సాదృశ్యం. దేవునికి స్తోత్రం. అందుకని ఇప్పుడు రాయి రెండు పడట్లేదంట. ఎందుకు పడట్లేదంటే, ఇక్కడ రాళ్ళు రెండు రకాలు. ఒక రాయి విశ్వాసం కలిగిన రాయి, ఇంకొకటి అవిశ్వాసం కలిగిన రాయి. ఈ రెండు రాళ్ళకి ఇప్పుడు ఏమైతుంది? విశ్వాసం కలిగిన రాళ్ళేమో విశ్వాసంలో ఉంటాయి, అవిశ్వాస రాళ్ళేమో అవిశ్వాసంలో ఉంటాయి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. కాబట్టి అందుకనే రాతి మీద రాయి. ఒకప్పుడు కలిసి ఉన్నటువంటి విశ్వాసులు ఇప్పుడు ఏమైపోతారు? ఒకప్పుడు ఏం చెప్తారు? పలానా రామకృష్ణ చాలా మంచోడు అని చెప్పారు కొంతకాలం. ఇప్పుడు ఏం చెప్తున్నా? రామకృష్ణ అదేంటంటే మీ ఇద్దరు కలిసి ఉంటారు కదండి, అది అంతేనండి. అప్పుడు మంచోడు అనుకున్నా, ఇప్పుడు మంచోడు కాదు. ఏం చేశాను నేను? ఇప్పుడు విడదీసి ఎవరు? దేవునికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ప్రస్తుత కాలంలో సాతానుడు ఏం చేస్తున్నాడంటే, ఒకరికొకరికి సమాధానం లేకుండా చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రకటన గ్రంథంలో మీరు చదివినప్పుడు 7వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. 4 దూతలుగా కనబడుతుంటాయి. 4 దూతలకి 4 రకాలైన పనులు అప్పచెప్పేశాడు. ఆ 4 దూతల్లో ఒక దూత ఒక గుర్రం ఎక్కినప్పుడు ఏం జరుగుతుందంటే, మనుషుల మధ్యలో సమాధానం లేకుండా, అనగా విశ్వాసుల మధ్యలో సమాధానం లేకుండా, సేవకుల మధ్యలో సమాధానం లేకుండా, కుటుంబంలో సమాధానం లేకుండా చేయడానికి ఆ గుర్రం మీద ఉన్న వాడికి అధికారం ఇవ్వబడిందంట. దేవునికి స్తోత్రం. అందుకే కుటుంబాల్లో సమాధానం ఉండట్లేదు, ఇంట్లో సమాధానం ఉండట్లేదు. ఈ సమాధానం కారణం అనుకుంటాం కదా, ఆ వ్యక్తి ఈ వ్యక్తి కాదు, అది సమాధానం లేకుండా చేసినటువంటి అపవాది. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. కూర ఉప్పుగా ఉన్నట్టు కారణం ఏంటి చెప్పండి? కూరపుగా ఉన్నట్టు కారణం ఏంటి? ఉప్పు ఎక్కువైంది అంటే సమాధానంగా లేదు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఏమంటే సమాధానం లేదంటే ఏంటి?
స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఆ 12వ అధ్యాయము, ప్రకటన 12వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆ 12వ వచనం చదవండి. పరలోక నివాసులారా ఉత్సాహించుడి. ఎవరిని ఉత్సాహం? ఎవరికి? పరలోక నివాసులకేమో రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ఇది పరలోకం. ఎక్కడ? పరలోకం. ఇప్పుడు భూమి సముద్రమా నీకు శ్రమ, అపవాది తనకు సమయము వచ్చిందని తెలుసుకొని ఓ క్రోధము గలవాడై ఎందుకు వచ్చిందన్నాడు? ఎందుకు వచ్చిందంట? వాడి టైం కొద్దిగానే ఉంది. దేవునికి స్తోత్రం చెల్లించుదాం. మనం సినిమాల నాటకాలు చదువుతా ఉంటాం కదా, ఈ కోపం ఏం చేస్తుందో వీడి పోయే లోపల వీడి చేసిన పనులు చేయాలి. సొంతంగా నాటకాలు అందరూ చదువుతాం కదా. ఎందుకని అదే ప్రకారంగా అపవాది ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం నుంచి భూలోకానికి తోయబడింది. కాబట్టి ఏం చేస్తున్నాడు? నీ యొద్దకు వచ్చి బహు క్రోధము గలవాడి నీకు వచ్చాడు. ఒక మనిషికి సమాధానం లేకుండా, ఒక వ్యక్తికి సమాధానం లేకుండా, సంఘానికి సమాధానం లేకుండా, ఇంటిలో సమాధానం లేకుండా చేసేవాడు అలాంటి సాతాను. దేవునికి స్తోత్రం. గట్టిగా చేద్దాం హల్లెలూయా, గట్టిగా చేద్దాం హల్లెలూయా, హల్లెలూయా. సాతానుడు చేస్తా ఉంటాడు. మనిషి మధ్యలో సమాధానం లేకుండా, ఒక అండర్స్టాండింగ్ లేకోకుండా, అన్నదమ్ముల మధ్యలో సమాధానం లేకుండా, మరి భార్య భర్తల మధ్యలో సమాధానం లేకుండా సాతానుడు దిగి వచ్చాడు. ఎందుకంటే వాడికి ఏమి ఇష్టం లేదు? మంచిగా ఉండటం ఇష్టం లేదు. మనందరం మంచిగా ఉండటం ఇష్టం లేదు. మనందరం ఆనందంగా ఉండటం వాడికి ఇష్టం లేదు. అందుకని మనకేముందంటే, మనకు ఏమొస్తుందండి? క్రైస్తవుడికి ఏమొస్తాయండి? క్రైస్తవుడు అబద్ధమాడాడు కాబట్టి, క్రైస్తవుడు మోసం చేయడు కాబట్టి, క్రైస్తవుడు ₹1 ఎక్కువ తీసుకోడు కాబట్టి, క్రైస్తవుడు నిఖార్సుగా ఉంటాడు కాబట్టి, క్రైస్తవుడికి నిందలు. దేవుని స్తోత్రం. మీరు వ్యాపారం చేసేది అన్నాడు, నువ్వు పాటలో పోతున్నావుగా, దాని అర్థం ఏంటి? నువ్వు క్రైస్తవుడు కదా. ప్రజలు అంటారు, నువ్వు క్రైస్తవుడు కదా అని అర్థం. ఇక్కడ నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదండి ఏంటి? చూడండి, అబద్ధం ఆడింది వాడు, దొంగతనం చేసింది వాడు, ఆయన చేసింది వాడు, మోసం చేసింది వాడు, నిలబడేది. దేవుని స్తోత్రం. అవును కదండి, అందరూ చేసేది వాళ్ళే, నిలబడేది మన మీద. కాబట్టి ఈ నిందలు పట్టణానికి ఏం చేయమన్నాడు దేవుడు? ఏం చేయమన్నాడు? నిందల పట్టణానికి ఏం చేయమని చెప్పినాడు? చదువుకున్నాడు ఇందాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బాధపడక ఆ పేరును బట్టి దేవుని నామాన్ని మహిమపరచాలి. దేవుని స్తోత్రం. గట్టిగా చేద్దాం హల్లెలూయా. అందుకని ఆ పేరును బట్టి మనం ఏం చేయాలి? మహిమపరచాలి. ప్రైజ్ లార్డ్. దావీదుని అడిగారంట, దావీదు గారు నువ్వు చదువుకోలేదు కదా, నువ్వు చదువుకోలేదు, చదువుకున్నటువంటి వ్యక్తి నువ్వు రాజు ఎట్లా అయ్యావంటే, దేవుని స్తోత్రం, నేను రాజు కావడానికి కారణం ఎంత తెలుసా? సౌలు గారు అన్నాడంట. సౌలు గారు రాజు చేశాడంటే, సౌలు రాజు ఎట్లా చేశాడంటే, అవునండి, సౌలు నన్ను వ్యతిరేకించటం వలన, సౌలు
చేశారా? మరి ఏం చేశారు? కాబట్టి అందుకనే ఈ రోజున ఎవరు శ్రమలు అనుభవిస్తాడో, ఎవరు బాధ అనుభవిస్తాడో, దేవుడు వారిని కొంతకాలం వచ్చిన తర్వాత, ఒక సమయం వచ్చిన తర్వాత ఆశీర్వదిస్తాడు. స్తోత్రం. యోసేపు రాజు కావడానికి 30 సంవత్సరాలు పట్టింది. అంటే యోసేపు ఐగుప్తు దేశంలో 30 సంవత్సరాలు ఉన్నాడు. 30 సంవత్సరాల పాటు ఐగుప్తు దేశంలో యోసేపు శ్రమలను అనుభవించాడు, కష్టాలను అనుభవించాడు, రకరకాల అనుభవించాడు. యోసేపు కళలో కూడా నేను రాజును అవుతానని అనుకున్నాను. ప్రజలా నిందలను మోసుకుంటూ తల్లిదండ్రుల దగ్గర నుంచి, అన్నదమ్ముల దగ్గర నుంచి, దాన్ని నమ్మినటువంటి పోతీఫరు ఇంట్లో దగ్గర నుంచి శ్రమలు మోసుకుంటూ, నిందలు మోసుకుంటూ ఆయన చివరికి ఏమయ్యాడండి? ఆ యొక్క రాజు చెప్తున్నాడు. ఏం చెప్తాడు తెలుసా? నేను తప్ప ఈ యొక్క రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ నీకు నమస్కారం చేయాలి. గట్టి దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. అందుకని నా ప్రియమైనటువంటి బిడ్డలారా, మనందరం కూడా జ్ఞాపకం చేసుకున్నట్లయితే క్రైస్తవుడు నిందలు రావడం కారణం ఏంటంటే మనిషి కాదు, ఆ మనిషికి ఈ మనిషికి మధ్యలో ఉండి చిచ్చు పెట్టేటటువంటి విషయం అన్నమాట అండి. దేవునికి స్తోత్రం. గట్టిగా చేద్దాం. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన బిడ్డలారా, అందుకనే బాధపడక ఆ పేరును బట్టి దేవుని నామమును మహిమపరచాలి. మత్తయి సువార్త 5:11 చదవండి. మత్తయి సువార్త 5:11 చదివితే, జనులు నా నిమిత్తము మిమ్మల్ని నిందించి, హింసించి, అబద్ధముగా చెడ్డ మాటలు పలికినప్పుడు మీరేం చెప్పాడు? ధన్యాల చదవండి సార్. నా నిమిత్తము నిందించి, హింసించి, మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలికితే దేవునికి గట్టికి స్తోత్రం చెల్లించుదా. చెడ్డ పలికితే ధన్యులు. అబ్బా, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నాకు అది చాలా సంతోషం అండి. నా మీద ఒక అబద్ధం వచ్చిందని నేను అనుకుంటూ ఉంటాను, నాకు ఒక ఆశీర్వాదం వచ్చేస్తాను. ప్రైజ్ లార్డ్. నా మీద బాగా అబద్ధాలు ప్రచారం అవుతుంది. నేను ఎవరిని కూడా ఆ అబద్ధాలు ప్రచారమైనందుకు నిలబెట్టి అడగట్లా. ఎందుకు తెలుసా? అబద్ధాలు ప్రచారం అయితే నాకు ఆశీర్వాదం వచ్చేస్తా ఒకటి. ప్రైజ్ లార్డ్. అది నాకు తెలుసు. ఎందుకంటే అబద్ధాలు ప్రచారమైనటువంటి యోసేపు రాజు అయ్యాడు. అబద్ధాలు ప్రచారమైనటువంటి దావీదు రాజు అయిపోయాడు. అబద్ధాలు ప్రచారమైనటువంటి మొర్దెకై ఊరి తెప్పబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఎవరైతే అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉంటారో, ఆ అబద్ధాలు వచ్చినప్పుడు మనం ఏంటంటే నేను అనలేదు అనవద్దు అంగీకరించండి. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుడు చూసుకుంటాడు. అయిపోయింది. ఎమ్మట ఏమో చేసినప్పుడు తీర్పు అయిపోయింది, క్లోజ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అందుకనే నా ప్రియమిత్రులారా, మనము క్రైస్తవులమైనందుకు ఖచ్చితంగా నిందలు భరించాలి, బాధలు భరించాలి, శోధనలు భరించాలి. వాటన్నిటిలో ఆ ప్రకారంగా భరిస్తూ ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదం నీ వెంట ఉంటుంది. ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తా. స్తోత్రం. గట్టిగా చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా పరలోకపు తండ్రి, నా మంచి
చదవండి 14. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైనప్పుడు, చూడండి, మీరు నిందల పాలైనప్పుడు, సాతాను మిమ్మల్ని నిందల పాలు చేసినప్పుడు, మనుషులు మిమ్మల్ని నిందల పాలు చేసినప్పుడు, లోకం మిమ్మల్ని నిందల పాలు చేసినప్పుడు, అపవాది నిందల పాలు చేసినప్పుడు, నిందలు మీ మీద పడి నిందలు బాగా చుట్టూ కూడా మీ మీద ఆవరించినప్పుడు జరిగే సంగతి ఏంటంటే మహిమా స్వరూపైనటువంటి ఆత్మ అనగా దేవుని ఆత్మ. దేవునికి గట్టిగా చెప్పకూడదా? ఎప్పుడంటే ఎప్పుడు నువ్వు నిందలు పడతావో అప్పుడు నీ మీద ఏమన్నట్టు? ఏమంటుంది నీ మీద? చెప్పండి, ఏమంటుంది? దేవుని ఆత్మ నీ మీద ఉంటుంది. ఆత్మ నీ చుట్టూ కూడా కాపలా ఉంటుంది. ఏ నింద, నీవు నింద ఏమీ కూడా నీ మీద, నీలో ఆ యొక్క దాంట్లో దేవుని స్తోత్రం. 2009వ సంవత్సరంలో మార్చి 1వ తారీఖు నాడు, మార్చి 29వ తారీఖు నాడు, ఏ రోజండి? మార్చి 29వ తారీఖు నాడు మన లక్ష్మయ్య అంటే ఇప్పుడు ఏనోస్ గారు ఉంది కదా, ఏనోస్ గారికి అన్నప్రసన్న జరిగింది. ఎవరికి? లక్ష్మణరావు కొడుకు అన్నం జరిగింది. అదే రోజు మా తమ్ముడు కూతురికి అన్నప్రసన్న చంద్రలో కూడా జరిగింది. ఇక్కడ వీళ్ళెవరు లేరు, అందరూ అక్కడ ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నాను. అదే రోజు రాత్రి రామకృష్ణ నేను కూడా ఇక్కడే ఉన్నాం. నా బండి ఏమో కల్లూరులో అక్కడ ఇంజనీరింగ్ మార్గానికి ఇచ్చాము, తీసుకొచ్చాము. రామకృష్ణ తీసుకొచ్చాడు, తర్వాత మేము బండి తీసుకొచ్చాం. ఆ రోజు రాత్రి ఒనేసి వాళ్ళ మేనమామకి యాక్సిడెంట్ అయితే నడుము విరిగిపోతే చూడటానికి వెళ్ళాము. అసలు మాకు ఏం తెలియదు, తిరిగి వచ్చేసాం. దేవుని స్తోత్రం. తర్వాత తెల్లారిపోతున్న 1వ తారీఖు నాడు ఏం జరిగిందంటే, ఆ రోజు ఆ ఇంటి ఎదురు గంధసేన్ గారు ఆయనకి యాక్సిడెంట్ అయిందని ఇవన్నీ కూడా ఆ రోజు రాత్రి సాయంత్రం కూడా ఎప్పుడో మాకు తెలిసింది. ఆ రోజు నుంచి రామకృష్ణ నేనే ఉన్నాం. రామకృష్ణ ముందు దోపడం నేను వెనక కూర్చున్నా. రామకృష్ణ నేను ఆపకుండా వెళ్ళిపోతాను, నేను అన్నా ఆపన్నా. రామకృష్ణ అయ్యారని ఈ సమయంలో ఆపకూడదు, ఉండకూడదు అని ముందే చెప్పాను నాకు. అయినా కానీ మనూరు రోజు ఆపోయాను నేను అన్నా. చూస్తే ఏమన్నా ఎవరు ఏం లేదు, జ్ఞానం ఉన్నారు కానీ ఎవరు లేదు. అది జరిగిన విషయం. మేము ఇంటికి వచ్చేసాం, అయిపోయింది. తెల్లారి పొద్దున్నే 1వ తారీఖు నాడు మా మీదకి జనం 500 మంది వచ్చారు. అందులో నాకు ఏమాత్రం ఎంత కూడా తెలియదు. దేవుని స్తోత్రం. అప్పుడు మన రేకుల షెడ్డు, ఏం షెడ్డు? రేకుల షెడ్డు, పాత ఆటో ఉండేది. ఆ రోజున నిజంగా భయంకరంగా మరి ఊరు మొత్తం కూడా, చెన్నూరు అంతా కూడా నా మీదకి వచ్చి కర్రలు తీసుకొని వచ్చారు, కారం తీసుకొని వచ్చారు, లైట్లు బాగా కొట్టారు. ఎక్కడ జరుగుతుందో తెలియదు. నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ఆ సమయంలో నిజంగా భయంకరంగా మా ప్రాణాలు పోయి, ప్రజలో వాళ్ళు 21 రోజు పాటు నన్ను చంపడానికి వెళ్ళారు. ఆ 21 రోజు పాటు ఈ యొక్క కాంపౌండ్కి పోలీసు ప్రొటెక్షన్ ఇచ్చారు. 21 రోజు తర్వాత వాళ్ళు ఆ మనిషి దగ్గరికి వెళ్ళారు. ఎరా అయ్యగారు నేను యాక్సిడెంట్ చేసింది కదా, అయ్యగారు నాకు యాక్సిడెంట్ ప్రాణం చెబుతుంది. ఒక రోజు వస్తానండి ఇక్కడ సాక్ష్యం చెప్తాక. కనుక నిరపరాధిగా నిందపరిస్తే నీ ఆశీర్వాదం ఎక్కడికి వెళ్తావు? స్తోత్రం. ఆ తర్వాత మన రేపు షెడ్ ఇప్పుడు ఈ రోజున ఈ మందిరం కట్టాలంటే 50 లక్షలు అవుతుంది. దేవుడికి స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క అత్యధికమైనటువంటి మహాకృప మనకు తోడుగా ఉన్నది. అందుకని మనం ఎప్పుడైతే శ్రమలు పడతామో, ఎప్పుడైతే నిందలు పడతామో, ఆ శ్రమల్లో ఆ నిందల్లో మనం ఏముంటుందంటే దేవుని యొక్క కాపుదల ఉంటుంది. ఎందుకని మన చుట్టూ ఎవరుంటారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. ఎవరుంటారు నీ చుట్టూ? పరిశుద్ధాత్మ దేవుడు గుండ్రంగా తిరుగుతూ ఉంటాడు. స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక మాట ఇప్పుడు నేను ముగించేస్తా. నేను మీకు చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చాను. రాజమండ్రిలో బ్రిడ్జి కట్టినటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఎవరు ఆయన పేరు? ఎవరండి? సరార్థర్ కాటన్. ఆయననా? ఆయన రాజమండ్రి బ్రిడ్జి కట్టాడు. ఆ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన రోజు ప్రార్థన చేస్తున్నాడు అంటే వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుంటుంటే ఒక దొంగ వచ్చేసి చెప్పాము చాలాసార్లు. దొంగ వచ్చి ఆయన పట్టుకోవడానికి, ఎందుకంటే దొంగ దగ్గర డబ్బులు ఉంటాయండి, ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. ఈయన చేసుకుంటున్నటువంటి ప్రార్థన చేసుకుంటా ఉన్న తర్వాత అనుకున్నాడు, ప్రార్థన చేసుకున్న తర్వాత దొంగ చెట్టు కూర్చున్నాడంట. అయితే ఈయన కిందకి దిగి దొంగతనం చేద్దామని బయలుదేరికి ఆయన చుట్టూ 12 మంది తిరుగుతున్నారంట. దేవుని స్తోత్రం.
ఈ 12 మంది చూసి నేను మళ్ళీ నిద్రపోయిందంట. మళ్ళీ రేపు వచ్చిందంట. రేపు వచ్చే మళ్ళీ రేపు కూడా అదే ప్రకారంగా మళ్ళీ 12 మంది తిరుగుతున్నారంట. మళ్ళీ నిద్రపోయిందంట. ఇక ఏంటంటే నిద్రపోవటం 12 మంది కావటం, నిద్రపోవటం 12 మంది అవుతాం. ఒక రోజు ఇంటికి పోయి అయినారండి, రాత్రి నేను పలానా ప్రార్థనకు వచ్చాను. అక్కడ నువ్వెందుకు వచ్చావు? చిన్న పని నుండి వచ్చాను. మీరు చెప్పండి ఏం జరిగిందా? ఏది రాత్రి మీ ఎమ్మటున్నారే 12 మంది. అబ్బా ఎంత బాగున్నారు, ఒకసారి చూపించాను. అప్పుడు రాత్రి నేను ఒక్కడే వస్తే 12 మంది ఉంటారేంటి? ఆయనకు అర్థం కాలేదు. అసలు ఎందుకు వచ్చావు? అయ్యా నేను నీ దగ్గర దొంగతనం చేయడానికి వచ్చాను, కానీ 12 మంది నేను వచ్చినటువంటి వరుస నేను రోజులు చూసిన మీ చుట్టూ 12 మంది కనపడ్డారు. దేవుని స్తోత్రం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీరు శ్రమలలో ఉన్నప్పుడు ఎవరు ఉంటారు? మీరు చుట్టూ దేవుని ఆత్మ ఉంటాడు. స్తోత్రం. ఆయన ఒక్కడే వెళ్ళిపోయాడు, చుట్టూ ఎవరున్నారండి? 12 మంది ఉన్నారు. అయితే ఏం చేశారు వీళ్ళు? ఈ విషయం అని తెలియదు. 6 నెలల తర్వాత ఆ రోజుల్లో అమెరికా నుంచి ఉత్తరం రాశారంటే వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు. ఈ ప్రకారంగా ఒక దొంగ వచ్చినట్టు, ఆ దొంగ ఈ ప్రకారంగా 12 మంది ఇట్లా ప్రార్థన చేస్తున్నట్టు ఉన్న విషయాన్ని వాళ్ళు తర్వాత 6 నెలల తర్వాత ఉత్తరం రాశారంట. నీకు ఇలాంటి శ్రమ వచ్చింది, మాకు దేవుడు తెప్పించాడు అని అదే విషయాన్ని మళ్ళీ వెళ్ళి ఆయన చెప్పాడంట. ఆ దొంగ ఒక పెద్ద శాకుడేనంట. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. అందులో నా ప్రియలుగా మీరు శ్రమలలో ఉన్నప్పుడు, నిందలు మీ మీద పడినప్పుడు మీ మీద ఎవరున్నారండి? దేవుని ఆత్మ మీ మీద ఉంటుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు అటువంటి వారికి భయపడాల్సిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం. శ్రమకు భయపడాల్సిన అవసరం లేదు, కష్టానికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన తోడుగా ఎవరున్నారు? మన యేసయ్య ఉన్నాడు. నువ్వు నిజంగా నిందపడితే ఆ నిందను తట్టుకోవడానికి నీకు శక్తి నీ చుట్టూ ఆయన కాపుదల ఉంచాడు. అందుకని చూడండి, మనం ఎన్నో చోట్లకి ఎంతో మంది మనందరం కూడా వెళ్ళాం. ఎక్కడో చోట్లకి వాటికి వెళ్ళాం. మనందరికీ కరోనా రాకుండా కాపాడాడు. గట్టి స్తోత్రం చెప్పండి. వచ్చినా రక్షించాడు. స్తోత్రం చెప్పండి. అంతే కదండి. ఇంతమంది చాలా మంది ఈ రోజున కరోనా చనిపోయారు, కానీ కరోనా వచ్చి బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు తెలుసా? దేవుని కాపుదల నీ చుట్టూ ఉన్నది కాబట్టి. స్తోత్రం. ఎంతో మందిని పట్టుకున్నాం మనం. మీకు తెలియకుండానే, మనం తెలియకుండానే కరోనా వచ్చినట్టు పట్టుకున్నాం మనం, కానీ అది మన దగ్గరకు రానేకుండా దేవుడు కాచి కాపాడాడు. స్తోత్రం. కాబట్టి నా ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనందరం కూడా మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం. మనం ఖచ్చితంగా దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉన్నప్పుడు, యథార్థంగా ఉన్నప్పుడు, నమ్మకమైన బిడ్డలుగా ఉన్నప్పుడు మనకు తోడుగా దేవుడు ఉంటాడు. నీవు యథార్థవంతుడిగా ఉన్నప్పుడు, నువ్వు మనుషుని ఎదురు కాదు, ఈ లోకం ఎదురు కాదు, దేవుని ఎదుట యథార్థంగా ఉన్నప్పుడు, నమ్మకంగా ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉంటే నిన్ను కాచి కాపాడుతాడు. స్తోత్రం. నీ మీద ఏముంటో తెలుసా? నీ మీద ఎవరుంటారు తెలుసా? ఆయన ఆత్మ ఉంటుంది. ఆత్మ నిన్ను కాపాడుతాడు. యోబు గ్రంథంలో అంటాడు కదా, దేవుని ఆత్మ నీ చుట్టూ కూడా కాపలా ఉంటుందంట. దేవుని ఆత్మ నీ చుట్టూ కూడా కాపలా ఉంటుందంట. స్తోత్రం. కాబట్టి మనందరూ కూడా మోకరించి 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. నిన్ను కాపాడుతున్నటువంటి దేవునికి స్తోత్రాలు చెల్లించు. నీ కుటుంబాన్ని కాపాడుతున్న దేవునికి స్తోత్రాలు చెల్లించు. నిన్ను కాపాడుతూ, నీ కుటుంబాన్ని కాపాడుతూ ఈ భయంకరమైనటువంటి కరోనా కాలంలో ఇదిగో అనేకులు చనిపోయారు, అనేకులు మరణించారు, అనేకులు ఇదిగో కుటుంబ సభ్యులు చూడకుండా చనిపోయారు. కానీ నిన్ను మాత్రం తన రెక్కల చాటును భద్రపరిచి నిన్ను ఎత్తుకొని నిన్ను దేవుని సన్నిధిలో నిలబెట్టినటువంటి దేవునికి జీవించడం తెలుస్తా. నా ప్రియులు అందరూ కూడా జ్ఞాపకం చేసుకుందాం. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలో ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలో ఏ ప్రాణి నిలువలేదు. అడవి పూలే నీ ప్రేమ పొందక, అడవి పూలే నీ ప్రేమ పొందక, నా ప్రాణమా
ఆ
మనందరం కూడా జ్ఞాపకం చేసుకుందాం. అందుకని ఆయన పేరేంటి తెలుసా? నీకు నాకు తోడై ఉన్నాడు కనుక ఇమ్మానుయేలు దేవుడు. ఇమ్మానుయేలు అనే మాట అర్థం ఏంటి తెలుసా? దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఇమ్మానుయేలు అంటే తెలుసా? నీ కష్టాల్లో, ఇరుకులు, ఇబ్బందుల్లో తోడై ఉన్నవాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇమ్మానుయేలు దేవుడు నీ కష్టాల్లో, నీ ఇరుకుల్లో, నీ ఇబ్బందుల్లో, నీ దోషణలో స్తోత్రం. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి నీకు తోడుగా ఉన్న దేవుడు, నిన్ను ఆపదలో రక్షించే దేవుడు, నీవు కష్టాల్లో పడకుండా కాపాడే దేవుడు, నీ చుట్టూ పరిశుద్ధాత్మను కావలిగా ఉంచిన దేవుడు, కష్టాల్లో, ఇరుకులు, ఇబ్బందులు నిన్ను తోడుగా ఉండి నీ మీద మాట పడకుండా, నింద పడకుండా, నీకు శ్రమ రాకుండా కాపాడే దేవుడికి గట్టిగా రెండు చేతులు స్తోత్రం చెల్లించుగా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, నిఘనమైన శ్రేష్టమైన నామముల బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. పాపులము, ద్రోహులము, మూర్ఖులము, గర్భాంతులము, చేతకాని పనికి మారిన మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకొని ఈ పునరుత్థానపు ఆరాధనల ప్రభావానికి స్తోత్రాలు. నీ పాదాల చెంతకు చేరుకొని నీ ఉన్నతమైన నామములో ధ్యానం చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప సన్నిధిని బట్టి, సమయాన్ని బట్టి నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయ్యే పునరుత్థానపు శక్తితో నింపి ఈ దాసులను బహుబలముగా వాడుకొని ప్రభా, ఇమ్మానుయేలైనటువంటి దేవుడిగా మాకు ప్రభా తోడై ఉన్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం.
ఏ విషయమైతే భయపడుచు ఉన్నారో బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. అట్టి భయము నీ నామములో తొలగించి